ఫస్ట్ పార్ట్ విచ్ మీన్స్ పార్ట్ ఏ జనరల్ని ఫిల్ చేయబోతున్నాం. ఈ పార్ట్ ఏ జనరల్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ డీటెయిల్ యూజ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి కమ్యూనికేట్ చేస్తుంది. సో ఈ పార్ట్ ఏ జనరల్లో ఫస్ట్ ఏం మనం ఫిల్ చేయాలంటే ఫస్ట్ నేమ్. సో మన యూస్ కేస్కి పేరు వచ్చేసి రామ్. సో రామ్ ఫిల్ చేసాం. నెక్స్ట్ మిడిల్ నేమ్ వచ్చేసి శామ్, రామ్ శామ్, పేరు వచ్చేసి రామ్ శామ్. లాస్ట్ నేమ్ వచ్చేసి మిడిల్ నేమ్ వచ్చేసి లేదు, లాస్ట్ నేమ్ శామ్. సో పాన్ కార్డ్ వచ్చేసి BCMPR 1234C. ఇది ఒక అన్నోన్, ఒక ర్యాండమ్ పాన్ నెంబర్. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి రామ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏం ఎత్తుకుంటా అంటే మార్చ్ 1994. ఇండివిజువల్ స్టేటస్ వచ్చేసి ఇండివిజువల్. అండ్ దెన్ అడ్రస్ వచ్చేసి 20 అన్ని క్యాప్స్ రాసేది బెటర్. అడ్రామి అవెన్యూ SRM నగర్. నేమ్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ నేమ్ లేదు. సో రోడ్ స్ట్రీట్ వచ్చేసి 7th స్ట్రీట్. ఏరియా వచ్చేసి అన్నానగర్. టౌన్ వచ్చేసి చెన్నై. స్టేట్ వచ్చేసి తమిళనాడు. అండ్ దెన్ పిన్ కోడ్ వచ్చేసి పిన్ కోడ్, నాకు అన్నానగర్ పిన్ కోడ్ ఏందని తెలియదు. సో నేను ఒక పిన్ కోడ్ వస్తాను 60112. సో రామ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసాం. నెక్స్ట్ జిప్ కోడ్ వచ్చేసి మనకి సూట్ కాదు, నో జిప్ కోడ్ మనం క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్గా రీఫిల్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ కేటగిరీ. సో రామ్ యూస్ కేస్కి ఎంప్లాయీ కేటగిరీ ఏంటంటే గవర్నమెంట్ కాదు, పబ్లిక్ సెక్టర్ కాదు, అదర్స్. అండ్ దెన్ మొబైల్ నెంబర్, ఇది ఇంపార్టెంట్ అయిన థింగ్. మీరు మొబైల్ నెంబర్ తప్పుగా ఇస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీకు చేసి ఆ డీటెయిల్స్ ఏంటి కమ్యూనికేట్ అవ్వదు. సో బెటర్ యూ క్రాస్ చెక్ ది మొబైల్ నెంబర్ 2 or twice. సో నేను ఇప్పుడు ఏం మొబైల్ నెంబర్ ఇస్తున్నా అంటే రామ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 12 సమ్ నంబర్. మన యూస్ కేస్ రామ్కి ఇద్దా మొబైల్ నెంబర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ram@gmail.com. అండ్ దెన్ మనం ఏం చేసే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ని లింక్ చేసేది ఇక్కడ ఫిల్ చేసేది బెటర్. సో ఇది మ్యాండేటరీ ఫిల్ కాదు, సో నేను ఫిల్ చేయాల. అండ్ దెన్ రిటర్న్ ఫైల్డ్ అండర్ సెక్షన్. సో రిటర్న్ మనం ఫైల్ చేసేటప్పుడు మన ఈ థింగ్స్ అంతా ఒకసారి చూసుకోవాలి. మనం డ్యూ డేట్ ముందే ఫైల్ చేస్తున్నామా, అప్పుడైతే ఆన్ ఆర్ బిఫోర్ ది డ్యూ డేట్. సో ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఎత్తేది ఏంటంటే ఈ వీడియో జూన్ పెడుతున్నా. సో ఆన్ ఆర్ బిఫోర్ ది డ్యూ డేట్ దాని కరెక్ట్. అట్లా కాదు ఆఫ్టర్ ది డ్యూ డేట్. సో ఆగస్ట్లో సెప్టెంబర్లో ఫిల్ చేస్తే ఆఫ్టర్ ది డ్యూ డేట్ పెట్టారా. ఇన్ రెస్పాండ్ టు నోటీస్ సమ్ సెక్షన్ నెంబర్ అంతా బట్టి ఉంటుంది. రివైజ్ రిటర్న్ ఉంటుంది. ఏంటంటే మీకు వచ్చేసి ఫైల్ చేస్తున్నాడు, ఫైల్ చేసేప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో సమ్ ఇష్యూస్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు వచ్చేసి ఒక నోటీస్ పంపిస్తుంది. ఆ నోటీస్ సెక్షన్ ఏందని మీరు సెలెక్ట్ చేసి మళ్ళీ వచ్చేసి ఫైల్ చేయాలా, రీఫైల్ చేయాలా. సో ఈ కేసులో మనం ఏం చేస్తుంటే ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. అండ్ దెన్ వెదర్ ఒరిజినల్ రివైజ్ రిటర్న్, మనం వచ్చేసి ఒరిజినల్ రిటర్న్గా ఫైల్ చేస్తున్నాం. అండ్ దెన్ రెసిడెన్షియల్ స్టేట్ వచ్చేసి రెసిడెంట్. Do you want to claim benefit under section 115A applicable in case of yes. And then whether any transaction is made with a person located in jurisdiction notified. E case Ram ki chesi no. Are you governed by Portuguese civil code as per section? Ram case ko chesi no. And then whether this return is being filed by representative association. If yes, furnish the following information. So ఇది మనమే ఫైల్ చేసే వల్ల నో. సో మీరు చేసి రిప్రజెంటేటివ్ పెట్టుకుని ఫైల్ చేస్తుంటే మీ బదులు ఒక ఆడిటర్ని పెట్టి మీరు చేస్తుంటే వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేస్తారు. మన కేసులో ఇది నో. సో ఫస్ట్ ఫామ్ని మనం ఫిల్ చేసాం సక్సెస్ఫుల్గా.